ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడుతుంది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగియున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. తలలు వంచుకొని కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో పాటు ఉంచారు. మిమ్మల్ని స్తోత్రించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మీ ప్రత్యక్షతను అనుభవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన మీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా, ఆరాధన నిమిత్తము మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన వందనాలు. మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మా ప్రభువా, మీరు మాట్లాడితే మాకు జీవము, మాకు ఆశీర్వాదం. మా తండ్రి, నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడనైన నన్ను మీ సెలవు చాటును మరుగుపరిచి బలపరిచి సంఘ క్షేమాభివృద్ధికి కావాల్సిన మాటలు పలికించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, మీ యొక్క సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని, మెట్టుకునైనా ప్రతి మాట మిమ్మల్ని తలపోసుకునేదిగా ఉండటానికి సహాయం చేయమని, తద్వారా మేము ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి యోహాను పత్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నాడు. ఆత్మవశుడై ఉండి ఈ యొక్క దర్శనాన్ని చూచినట్లుగా మనము చదవటువంటి లేఖన భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి యోహానుకి వెనుక ఒక బూరధ్వని వంటి ఒక స్వరము వినబడింది. ఆ స్వరము ఏంటా అని వెనక్కి తిరిగి చూచినప్పుడు ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ దర్శనాన్ని సాక్షాత్తు ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య నిలవబడి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ 7 సువర్ణ దీప స్తంభాలు కూడా అక్కడ వ్రాయబడినటువంటి 7 సంఘాలకు సాదృశ్యమని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే పరిశుద్ధుడైనటువంటి యోహాను తనకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి 17వ వచనం మొదటి భాగంలో చూచినట్లయితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నాడు. అంటే వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాప శరీరముతో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ముఖాముఖిగా చూడలేడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అయితే యోహాను తనకు కలిగినటువంటి ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. 7 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే 13వ వచనములో ఆయన ఏమి ధరించుకున్నారో అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఈ దర్శనములో ఆయన రొమ్మునకు కట్టబడినటువంటి బంగారు దట్టి ఆయనకున్నటువంటి రాజరికాన్ని
తెలియచేస్తుంటుంది. పాదముల మట్టుకు దిగినటువంటి ఆ వస్త్రము ఏదైతే ఉందో యాజకత్వానికి సూచనగా ఉన్నట్లు మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. అయితే పూర్వకాలము న్యాయాధిపతులుగా ఉండేటువంటి వారు బంగారు దట్టిని వారు ధరించుకునేవారు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు నీతి కలిగినటువంటి న్యాయాధిపతిగా ఆయన తిరిగి రానయ్యుంటున్నాడు. కాబట్టి యోహాను భక్తుడికి ఆయన ఒక రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యాజకుడిగా ఆయన ప్రత్యక్షమైనట్లు ఈ యొక్క దర్శనంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. వాస్తవానికి యాజకుల యొక్క వస్త్రాలను కనుక మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 28వ అధ్యాయము 4వ వచనము, ఆ తర్వాత 39వ వచనంలో యాజకులకు ఉండేటువంటి వస్త్రాలు ఏ రీతిగా తయారు చేయబడతాయో వాటికి ఉండవలసినటువంటి ఆర్డర్ ఏంటో అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఇవి యాజకులు ధరించేటువంటి వస్త్రాలుగా ఉంటున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనబడినటువంటి ఆ దర్శనంలో ఈయన విజ్ఞాపనకర్తగా ఉన్నటువంటి యాజకుడిగా అక్కడ కనిపించట్లేదు. కానీ ఆ దట్టి, ఆయన ధరించుకున్నటువంటి బంగారు దట్టి ఏదైతే ఉందో ఆయన యాజకత్వపు తీర్పు కోసము ఆయన ధరించినట్లుగా ఈ యొక్క దర్శనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ధరించినటువంటి ఆ బంగారు దట్టి ఆయనకు ఉన్నటువంటి లేక ఆయన కలిగినటువంటి నీతిని, రాజరికాన్ని, సత్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రియులారా, మరొక అర్థములో గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆ బంగారు దట్టి, ఆ రొమ్మునకు చుట్టూ కట్టబడినటువంటి ఆ బంగారు దట్టి మానవుల ఎడల ఆయనకున్నటువంటి నమ్మకాన్ని, ప్రేమని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ధరించినటువంటి ఆ బంగారు దట్టి మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, మన ఎడల ఆయనకున్నటువంటి నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క శిరస్సు గురించి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. 14వ వచనములో ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. తెలుపు లేక ధవళత్వము దేవుని యొక్క పరిశుద్ధతని సూచిస్తూ ఉంటుంది. మరొకలా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి ఆ నెరిసిన వెండ్రుకలు లేక తెల్లని తల ఏదైతే ఉందో ఆయన నిత్యము జీవించేటువంటి నిత్యుడై ఉన్నటువంటి దేవుడిగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన అనాది కాలముగా ఉన్నటువంటి వాడని చెప్పి ఆ యొక్క శిరస్సు మనకి సూచిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సౌందర్యాన్ని గనక వర్ణించాలి అంటే మరి మనుష్యుల మాటలతో వివరించటము ఎవరికి కూడా సాధ్యము కాదు. ఆయన ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్యాన్ని వివరించాలంటే 1000 నాలుకలు కూడా చాలవు అని పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన చేసేటువంటి క్రియలు, ఆయనకున్నటువంటి తలంపులు, ఆయనకున్నటువంటి ఆలోచనలు మాత్రమే ఆయన లక్షణాలని వర్ణిస్తూ ఉంటాయి. ఆయన పరిపూర్ణమైనటువంటి సౌందర్యవంతుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుని, ఆయనకున్నటువంటి ఆ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుని నీవు నేను కూడా దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా 14వ వచనములో ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో చెప్తూ ఉంటున్నాడు. 14వ వచనం 2వ భాగములో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క కళ్ళు గనక మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి గురినటువంటి కొన్ని గుణగణాలైనా మనము వాస్తవంగా అర్థం చేసుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ నేత్రాలను మనం గమనించినప్పుడు ఆయన స్వభావమై ఉన్నటువంటి మంట లాంటి పరిశుద్ధతని ఆ కళ్ళు సూచిస్తూ ఉంటున్నాయి, ఆ నేత్రాలు సూచిస్తూ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ మనుష్యుల హృదయాంతరంగాలలో ఉన్నటువంటి లోతులు, పాపము యొక్క లోతుని కూడా ఆయన సూటిగా చూడగలిగినటువంటి నేత్రాలు కలిగిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నరుల హృదయాలను లోతుగా చూడటం మాత్రమే కాదు, కానీ సంఘములో ఉన్నటువంటి నీ యొక్క నా యొక్క బలహీనతలను కూడా ఆయన స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడు, ఆయన చూడగలిగినటువంటి దేవుడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా
కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటున్నాడు. ఆయన కనులకు మరుగైనటువంటి స్థలము ఏది కూడా లేదని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆయన కనుల నుంచి ఏ రహస్యాన్ని కూడా మనము దాచిపెట్టలేము. ప్రతి స్థలాన్ని ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మనుషులుగా మనకైతే రహస్యమేమో కానీ ఆయన మన హృదయములో ఉన్నటువంటి వాస్తవాలన్నిటినీ కూడా సూటిగా చూడగలిగినటువంటి నేత్రాలు ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి శరీరధారిగా ఈ లోకములో ఆయన జీవించినప్పుడు మనుషులందరి మీద కూడా ఆయన కరుణ, జాలి, కనికరము, కృప అనేటువంటి అగ్ని జ్వాలలని మనుష్య జాతి మీద ఆయన కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ యోహానుకు కనబడినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అగ్ని జ్వాలలను కనుక మనం గమనించినట్లయితే ఆయన మహామహిమలో తీర్పు తీర్చడానికి ఆయన అగ్ని జ్వాలలను ఆయన ఎగదోస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన హాగరును చూచినటువంటి కన్నులు కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో జక్కయ్యని తలపైకెత్తి ఆయనని క్రిందకి దిగి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో కూడా అనేక మంది యొక్క నేత్రాలు ఆయన తెరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధన కాలంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు గుడ్డివారి కళ్ళు ఆయన తెరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయనకున్నటువంటి నేత్రాలు అంత పవర్ఫుల్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈనాడు నీకు నాకు కూడా అపవాది కలిగించినటువంటి ఆ మనోనేత్రాలకు కలిగించినటువంటి ఆ గుడ్డితనం అంతటిని కూడా ఆయన పారద్రోలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన నేత్రాలను జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. నాలుగవదిగా ఆయన పాదాలు ఏ రీతిగా ఉంటున్నాయో 15వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి భాగములో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. అగ్నితో కాల్చబడినటువంటి ప్రతి విధమైనటువంటి బంగారము కూడా మెరుస్తూ ఉంటుంది. మన ప్రభువారి పాదాలు కూడా మన కొరకు కొలిమిలో పుటం వేయబడినటువంటి బంగారములాగా మెరుస్తున్నట్లుగా ఈ దర్శనంలో యోహాను చూస్తూ ఉంటున్నాడు. శిష్యుల కోసం కిలోమీటర్ల వెంబడి కిలోమీటర్లు నదీ తీరాన ఆయన నడిచి ఉంటున్నాడు. మన కోసం విజ్ఞాపన చేయడానికి కొండలెక్కినటువంటి కాళ్ళు, సుకుమారమైనటువంటి ఆ పాదాలు, సుందరమైనటువంటి ఆ పాదాలు సిలువ మ్రాను మీద ఆయన రక్తమోడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన ప్రాణం కలుక్కుమంటుంది. కానీ ఆయన పాదం, ఒక పాదం మీద మరొక పాదం పెట్టి పొడవాటి మేకులతో కొట్టించుకొని ఆయన సిలువలో వేలాడుతూ ఉంటున్నాడు. ఆ రక్తము ఆయన చనిపోయేంత వరకు కారుతూనే ఉంటుంది ప్రియులారా. ఒకనాడు మనము పాపముతో, అవినీతితో నిండినటువంటి మన జీవితాలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు నీతిగా మార్చబడ్డాయి, పరిశుద్ధముగా మార్చబడ్డాయి. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా ఉదయకాలము దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. లేఖనాలను కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆయన పాదపీఠమై ఉన్నటువంటి భూమి మీద నీవు నేను కూడా నివాసము చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ భూమి మీద పాపము ఎంతగానో విస్తరించిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాశనకరమైనటువంటి గుంటలో, జిగటగల దొంగ ఊబిలో మానవుడు కూరుకుపోయి ఉంటున్నాడు. ఆ నాశనకరమైనటువంటి దొంగ ఊబిలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఎలా లేవాలో తెలియనటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయినప్పుడు ఆ క్రీస్తు అనే బండ మీద మన పాదములను పైకెత్తి, క్రీస్తు అనే బండ మీద మన పాదములను స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఆయన యొక్క పాదాలను జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఐదవదిగా ఆయన కంఠ స్వరాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియులారా. 15వ వచనం 2వ భాగంలో కనుక చూసినట్లయితే ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువారి యొక్క స్వరము మాటి మాటికి మనల్ని మనకు వినిపిస్తూనే ఉంటుంది, మనకి బుద్ధి చెప్తూనే ఉంటుంది, మనల్ని గద్దిస్తూనే ఉంటుంది, మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది ఆ స్వరము. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చూసినట్లయితే ప్రభువారి యొక్క స్వరము ఏ రీతిగా ఎంత ప్రభావము గలదో, ఎంత బలము గలదో మనం అక్కడ
అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 29వ కీర్తన 4-9 వచనాల్లో యెహోవా స్వరము బలమైనదని, యెహోవా స్వరము ప్రభావము గలదని, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచేది అని చెప్పి, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయగలిగింది అని, యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలించేటువంటి స్వరమని, యెహోవా స్వరము అరణ్యములో ఉన్నటువంటి లేళ్లను ఏన చేయగలిగినటువంటి సామర్థ్యమైనటువంటి స్వరం అని చెప్పి అక్కడ కీర్తనాకారుడు వివరిస్తూ ఉంటున్నాడు. అది కంచుతో కూడినటువంటి స్వరముగా ఉంటుంది. ఆయన స్వరము పరిశుద్ధమైనటువంటి స్వరము, ఆయన స్వరము జీవము కలిగినటువంటి స్వరము, అది విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని వలె ఆ స్వరము మనకి లేఖనాల్లో వినబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని వాస్తవాలను మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, కొన్నిసార్లు ఆయన తన ప్రజలని గాలివానలో, లేక భూకంపములో, లేక అగ్ని జ్వాలలలో, లేక సుడిగాలిలో ఆయన దర్శించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరికొన్నిసార్లు ఆయన తన మిక్కిలి మెలనైన స్వరముతో ఆయన భక్తుల్ని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం 2వ భాగంలో చూసినట్లయితే ఏలియాతో ఒక మిక్కిలి నిమ్మళమైన స్వరము ఆయనతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో యోబు భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, మెల్లనైన ఒక కంఠ స్వరాన్ని నేను విన్నానని చెప్తూ ఉంటున్నాడు. ఆ మెల్లనిదైన గంభీరమైనటువంటి ఆ స్వరాన్ని వినగలిగేటువంటి చెవులు మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆయన పలికినప్పుడు ఆ స్వరానికి విధేయత చూపించేటువంటి మనస్సు, అన్వయించుకోగలిగినటువంటి హృదయము నీవు నేను కూడా కలిగి ఉండి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 6వదిగా ఆలోచన చేసినట్లయితే 16వ వచనంలో ఆయన నోటి నుంచి 2 అంచులు కలిగిన ఖడ్గము బయలుపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఇది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి పదును కలిగినటువంటి ఖడ్గముగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. దేవుని ఎరిగినటువంటి విశ్వాసికి అది రక్షణను తీసుకుని వస్తుంది, అవిశ్వాసికి మీదకి తీర్పును తీసుకుని వస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మాట రాస్తుంటున్నాడు కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించేది ఈ వాక్యం అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అంటే తప్పులని ఖండించటములోని, మనం చేసేటువంటి మంచి పనిని, మనకున్నటువంటి సహనాన్ని, మనం చేసేటువంటి సత్క్రియలని మెచ్చుకునేది అని చెప్పి వాక్యం మనకి ఉదయకాలము జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం పదే పదే ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అంతరంగాన్ని బట్టబయలు చేసేదిగా ఈ యొక్క వాక్యము మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము మనల్ని మనము రక్షించుకునేందుకు మాత్రమే కాదు, కానీ శత్రువుని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా ఈ 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని మనము ఉపయోగించవలసిన వారమై ఉంటున్నాం విశ్వాసులముగా. సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది చేత శోధించబడటానికి అరణ్యములోనికి 40 దినాలు కొనిపోబడ్డాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ అరణ్యములో అపవాది చేత శోధించబడుతూ ఉన్నప్పుడు తెలివిగా అపవాది ఆయనకు వాక్యాన్నే ఆయనకి బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవాది వాడినటువంటి వాక్యానికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్కుని ఆయన ఉపయోగించి ఆ యొక్క శోధనలో నుంచి బయటపడగలిగినట్లుగా జయ జీవితాన్ని, మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి మనకు కలిగేటువంటి శోధన, శ్రమలలో, విషమ పరీక్షలన్నిటిలో కూడా దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ 2 అంచులు కలిగినటువంటి వాక్యం అనే ఖడ్గము ద్వారా మనము జయ జీవితాన్ని జీవిస్తూ దేవుడిని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 7వదిగా 17వ వచనంలో చూసినట్లయితే ఆయన ముఖము ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఆయన ముఖము 16వ వచనంలో 2వ భాగములో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని చెప్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను అని చెప్పి అక్కడ రాయబడుతుంటుంది. ఆయన ముఖము అంట సూర్యమండలములాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవునండి, ఆయన నీతి సూర్యునిలాగా 2
రెండవ రాకడలో ఆయన తిరిగి రానయ్యుంటున్నాడు ప్రియులారా. ఆయన ముఖాన్ని వీక్షిస్తూ 1000 ఏండ్ల పరిపాలన కాలములో పరిశుద్ధులందరూ కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. ఆయనకున్నటువంటి లేక యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో జీవించినప్పుడు శిష్యులైనటువంటి వారు ఆయన మహిమ దృశ్యాన్ని, ఆ మహిమా స్వరూపాన్ని కొంతకాలం వీక్షించి ఉంటున్నారు. అయితే శరీరధారులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా, అంటే పాపముతో సంబంధం ఉన్నటువంటి శరీరమున్న నీవు నేను కూడా ఆయనను సమీపింపలేము అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. ఎవ్వరూ కూడా ఆయన నివసించేటువంటి వెలుగును సమీపించలేరు, ఏ మానవుడు కూడా అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆయన శాశ్వతమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలము నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇంతటి సౌందర్యము, ఇంతటి సొగసు, ఇంతటి తేజస్సు కలిగినటువంటి దేవుడు ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి వైభవాన్ని విడిచిపెట్టి, ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి తేజస్సును విడిచిపెట్టి, వాటన్నిటినీ కూడా పరలోకములో విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి శిలువ మీదకి ఎక్కడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. తనను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా చేసుకొని మనుష్య కుమారునిగా ఈ లోకములో పుట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన ఎందుకంత తగ్గించుకోవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు అంత ఆ రీతిగా తృణీకరించబడ్డాడు? ఎందుకు ఆయన విసర్జించబడ్డాడు? ఎందుకు ఎన్నిక చేయని వాడిగా ఈ లోకములో మిగిలిపోయాడు? ఆయన గాయపరచబడ్డాడు, బాధపరచబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆ యెరూషలేము వీధులలో ఆయన కొరడా దెబ్బలు తింటూనే ఉన్నాడు ప్రియులారా. ఎవరి కొరకు అంటే పాపివైనటువంటి నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకంలో పడరాని పాటలు ఆయన పడినట్లుగా, పడరాని శ్రమలన్నీ కూడా ఆయన పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంతటి సౌందర్యం కలిగినటువంటి ఆ దేవుడు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఉంటూ ఉన్నాడు. మనుష్యులు చూడనొల్లని వానిగా ఆయన ఈ లోకములో తన వికృతమైనటువంటి రూపాన్ని ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ శరీరాన్ని కొరడాలు చీలుస్తూ ఉంటే ఆ పంటి బిగువన ఆయన బాధను భరిస్తూ నీ కొరకు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అరచేతులతో ఒకడు ముఖం మీద గుద్దుతూ ఉన్నాడు, ఇంకొకడు వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు. వాడు వచ్చి అంటా ఉన్నాడు కదా, నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించమంటూ ఉన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించుదుగాని అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, ప్రక్కతో ఈటతో పొడుస్తూ ఉన్నాడు. ఆయన ఆ రీతిగా పొడవబడినప్పుడు రక్తము నీళ్లు కలిసి కారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయన అంత బాధను భరించవలసి వచ్చింది? ఎవరి కొరకు ఆయనకున్నటువంటి సౌందర్యాన్ని వదులుకోవాల్సి వచ్చిందంటే పాపివైనటువంటి నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మీద వేలాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. గొర్రెపిల్ల ఏ రీతిగా అయితే ఆ బొచ్చు కత్తిరించేటువంటి వాని ఎదుట మౌనముగా నిలబడుతుంటుందో ఆ రీతిగా ఆయన మౌనాన్ని దాల్చి ఉంటున్నాడు. ఒకవేళ ఆయన ఆ రోజు నోరు తెరిచి ఉంటే నీకు నాకు కూడా రక్షణ భాగ్యము, పరలోక భాగ్యము మనకు దొరికి ఉండేది కాదు. కానీ ఆయన మౌనాన్ని దాల్చడాన్ని బట్టి, మౌనముగా ఆయన సిలువలో వ్రేలాడటాన్ని బట్టి, ఆయనకున్నటువంటి సౌందర్యం అంతటిని విడిచిపెట్టడాన్ని బట్టి నీకు నాకు ఆయన రక్షణ ప్రసాదించగలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరి కొరకు మరణించాడో అర్థమవుతూ ఉంటుందా? పాపివైనటువంటి నీ కొరకు, నా కొరకు, శత్రువులముగా ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు, బలహీనులముగా, భక్తిహీనులముగా, ఉగ్రతకు పాత్రులమైనటువంటి నీ కొరకు, నా కొరకు ఆయనకున్నటువంటి సౌందర్యం అంతటినీ విడిచిపెట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆ శిలువ మీద 3 మేకుల మీద ఆయన వ్రేలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువలో పడినటువంటి బాధని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.